హరి ఓం. దీంట్లో ఆమె కూడా ఈ ఋతుక్రమం అయిపోయింది, ఇక తలస్నానం చేసేసింది. తలస్నానం చేశాక సహజంగా స్త్రీలు భార్యాభర్తలు అయిన తర్వాత, స్త్రీ పురుషులు భార్యాభర్తలు అయిన తర్వాత పిల్లలు కావాలని కోరుకుంటారు, సంతానం. ఎందుకంటే ఇది సృష్టి క్రమం ఆగకూడదు, సృష్టి కార్యక్రమం ఆగకూడదు, భగవంతుడి నిర్ణయం కూడా అది. ఇలా తలస్నానం చేసి ఆ వనంలోకి వెళ్ళిపోయింది. ఆ వనంలో విహరిస్తూ ఉంది. అందమైన పువ్వులు, సీతాకోక చిలుకలు, అనేక విధాలైన పక్షులు తిరుగుతూ అనేక పుష్పాల మధ్య ఆనందిస్తున్నప్పుడు ఈ చిలకలు, పావురాళ్ళు ఇవన్నీ కూడా జనరల్గా ఎగురుతూ ఉంటాయి. జనరల్గా అవి పక్షుల యొక్క ప్రవర్తన చేస్తూ ఉంటాయి. అది చూసి ఈమెకు భర్తతో కలవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది, వ్యామోహం లోపల వస్తుంది. భర్తతో ఈ సమయంలో భర్తతో సంగమం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతి చల్లగా ఉంది, మనోహరంగా ఉంది, అందంగా ఉంది, మధురానుభూతిని కలిగించేటువంటి దృశ్యాలు ఉంది. ఆకాశం నీలి మేఘామృతమై చల్లని గాలులు వీస్తున్నది. ఈ పక్కనే ఉన్నటువంటి అనేక ఉద్యానవనాల నుంచి వస్తున్న మలయ మారుతాల ఆమెను కొంచెం మైకమిచ్చేస్తుంది. ఈ భర్తను కోసం ఆమె ఆలోచించింది. ఎప్పుడైతే అలా ఆలోచించిందో ఇక్కడ గంధర్వుడు అనే ఒకడు ఉన్నాడు, ద్రమిడుడు. వాడి పేరు ద్రమిడుడు. ఈ ద్రమిడుడు అనే గంధర్వుడు ఏం చేశాడంటే పద్మావతి దేవి యొక్క సౌందర్యాన్ని చూసి యవనంలో ఉన్న ఆమెను ఎలాగైనా వశపరచుకోవాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే పతివ్రతల ముందు కొందరి ఆటలు సాగవు కదా. ఈమె ఎప్పుడైతే ఇలాంటి కోరిక కలిగిందో అప్పుడు వాడికి ఆలోచన వస్తుంది. గంధర్వులు అంటే దేవతలు అంటే కామరూపధరులు అంటే ఏమి, కోరిన రూపం తెచ్చుకునేవాళ్ళు. వారు ఏ రూపంలో పొందాలని ఆ రూపంలో వచ్చేస్తుంది వాళ్ళకి. అలాంటి మహిమలు ఉన్నటువంటి వాళ్ళు దేవతలు అంటారు. ఈ గంధర్వుడు దాంట్లో ఒకడు. వీడు ఈ యొక్క కంసుని తండ్రి అయినటువంటి ఉగ్రసేన రూపం ధరిస్తాడు. ధరించి ఎదురుగా వస్తాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు తలుచుకున్నాను కదా, మీరు అప్పుడే ప్రత్యక్షమయ్యారు ఏమి అనుకొని ఆనందంతో భర్త కౌగిలించుకుంటుంది. సరే, వాని సంగమం అయిన తర్వాత అప్పుడు వెంటనే గ్రహించేస్తుంది. ఎందుకు, పతివ్రత శిరోమణి కదా, మొదట వ్యామోహంలో భర్తే అనుకుంటుంది. ఇలా సహజంగా అనేక మంది మనకు అహల్య కూడా చూసాం, గౌతముని భార్య దేవేంద్రుడు ఈ విధంగా చేశాడు. అంటే ఈ దుర్మార్గులు ఇలా చేస్తూ ఉంటారు. దుర్మార్గులంతా కూడా ఇలాంటి ప్రవర్తనే ఉంటుంది. ద్వాపరంలోనే ఇలాంటి దేవతలు అనేటి వాళ్ళు ఇలా దుర్మార్గాలు చేస్తున్నారు అంటే ఇక కలియుగం గురించి చెప్పాల్సిన పని లేదు. కలియుగంలో అతి క్రూరాత్మలు, మూర్ఖులు, అజ్ఞానులు పెరిగిపోయి వాళ్ళ పని కోసం ఎంతమందినైనా ఏమైనా నాశనం చేసి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అలాంటి నోరు తెరిస్తే ఆ నోటి నుంచి కంపు తప్పితే ఇక ఎటువంటి ఇంపు ఉండదు. కంపు కలిగే మాటలే ఉంటుంది. అన్ని కుట్రపూరిత మోసపు మాటలు, కుట్రపూరిత మాటలు, దాన్ని ఏమంటాం, మలినమైన మాటలు. ఆ నోట్లో మలినం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అనేక మంది. కొంతమంది ఉంటారు కలియుగంలో. కనుక ఇది మనం గ్రహించాలి. ఒక్కొక్కసారి కలియుగంలో ధర్మం మర్చిపోయిన వాడు, అతి నీచంగా ప్రవర్తించాలనుకున్నవాడు నోరు తెరిస్తే లోపల ఉండేది ఏమో అర్థం కాదు మనకు. అంటే అంత కంపు వస్తున్నట్టు లోపల ఏముంటుంది, ఏదో పెట్టుకొని ఉంటారు. ఇది మనం అందరం గ్రహించాలి. మంచిగా మాట్లాడే వాళ్ళు పచ్చకర్పూరము, సుగంధ ద్రవ్యాలు ఇలాంటి మంచి వాసన వస్తుంటాయి. మంచి మాటలు చెప్పేవారు. ఇవన్నీ మనం గ్రహించాలి. గ్రహించకపోతే మనకు సత్యం మీద అర్థం కాదు. సత్యం అర్థం కావాలంటే ఎవరు ఎలాంటి స్థితికి దిగజారుతారు, ఎవరు ఎలాంటి స్థితికి ఉన్నతంగా ఎగబ్రాకుతారు అనేది మనం గ్రహించాలి. ఈ విధంగా వాడు ఎప్పుడైతే సంగమించాడో అప్పుడు వెంటనే ఆమె వాడిని శపించబోతుంది. వాడు వెంటనే తన నిజ రూపానికి వచ్చేస్తాడు. నన్ను శపించొద్దు, నేను గంధర్వుడను, మా గంధర్వులకి సహజమే, దేవతలతో కలవడం వల్ల నీకు మంచి పుణ్యమే కానీ పాపం రాదు, నీకు ఎటువంటి పవిత్రత చెడదు అని చెప్పంటాడు. అయితే ఆమె చాలా ఆవేశం వస్తుంది, కళ్ళు ఎర్రగా చేసి ఓరి దుర్మార్గుడా, చేయవలసిన పాపం అంతా చేసి చేయాల్సిన నీచ కార్యము, ధర్మ వ్యతిరేక కార్యము, మళ్ళీ గంధర్వుడని చెప్పుకుంటున్నావు, నీకు జ్ఞానం ఉందా లేదా, నువ్వు ఎలాంటి దేవత పుట్టావురా నువ్వు
అని వాడిని నోటుకు వచ్చేట్టు అరుస్తూ చెబుతుంది. పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, నక్షత్రాల సాక్షిగా, తారల సాక్షిగా, సకల దేవతల సాక్షిగా నువ్వు నన్ను ముట్టుకున్నావు, దీనికి తగిన శాపం నేను అనుభవించి తీరాలి అంట. అప్పుడు వాడు వెంటనే కుయ్యో మరో నన్ను కాళ్ళను పడి మొక్కుతూ, నన్ను శపించొద్దు, నీకు నా వలన ఒక సంతానం కలుగుతుంది, వాడు గొప్ప వీరుడు సూర్యుడు అవుతాడు, వాడు మంచి పేరు తెస్తాడు అనేది అంటుంటాడు. అయితే ఆమె ఒకే మాట అంటుంది, ఏ తల్లికైనా కన్న తల్లికి కడుపున పుట్టిన బిడ్డ మీద అమిత ప్రేమ ఉంటుంది. ఆ అమిత ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆ ప్రేమ బిడ్డ తప్పు చేసినా క్షమించాలనేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ అది, పేగుబంధం అంటారు. అయితే ఈమె ఆ మాట అనలేదు. ఎందుకు? ధర్మం తెలిసిన ఇల్లాలు, సత్యం తెలిసిన ఇల్లాలు, నిత్యం పాతివ్రత్యంతో భర్తను తప్ప ఇంకెవరిని మొదలుకు అయినటువంటి ఇల్లాలు. అప్పుడు అంటుంది, నీలాంటి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, కుట్రలు పూరితంగా, మోసపూరితంగా, లోభపూరితంగా నన్ను తాకావు. వాడు జన్మించేవాడు కూడా అలానే ఉంటాడు, అలాగే జన్మిస్తాడు. వాడు దుర్మార్గంగా, దుష్టంగా, నీచుడుగా, నికృష్టుడుగా ఎన్ని చెడు గుణాలు ఉండాలని చెడు గుణాలు తెచ్చిపెట్టుకొని అనేక మంది దగ్గర శాపాలు పడుతూ అనేక విధాలుగా పతనమైపోతాడు. అలాంటి వాడు నాకు అవసరం లేదు. నీ వలన పుట్టేవాడు ఎందుకంటే నీచ కార్యం. అంటే మీ భార్య భర్తతో పవిత్రంగా సంగమించినప్పుడు పవిత్రమైన బిడ్డలు పుట్టుకొని వస్తారు. అది పాతివ్రత్యం అని అంటారు దాన్ని. అంటే అట్లే విధంగా సతీవ్రతం. సతీవ్రతం అంటే మీ భర్త కూడా భార్యను తప్ప ఇంకెవరిలోనికి రానియకూడదు మనసు లోపలికి. ఇది ధర్మం, సనాతన ధర్మం చెప్పేది. సనాతన ధర్మం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే సనాతన ధర్మం అన్నప్పుడు ఏంది సనాతన ధర్మం మనకు అర్థం కాదు. అది గొప్ప గొప్ప వాళ్ళని అడగాలి మనం, సనాతన ధర్మం అంటే ఏమో అని. సనాతన ధర్మం అంటే మనువు అనేటువంటి ఒక మహామునీశ్వరుడు మానవులు ఎలా ప్రవర్తించాలి అని అనేక విధాలుగా మనుధర్మాన్ని చిత్రీకరించాడు. ఆయన గ్రంథాన్ని రాశాడు. కుల ధర్మాలు, కుల వ్యవస్థలకు ఉండాల్సినటువంటి గుణాలు ఇవన్నీ అందులో వివరించి ఉన్నాడు. ఈ మనుధర్మం తప్పితే మానవులు రాక్షసులుగా మారుతారు. ఇలా ఆలోచించి ఆయన మనుధర్మాన్ని ఒక పవిత్రమైన ధర్మపరమైనటువంటి అతి నీతిపరమైనటువంటి మానవులకు ఉన్నత గుణాలు కలిగించే విధంగా ఆయన ఆ గ్రంథాన్ని తయారు చేశారు. మనధర్మం అంటాం దాన్ని. అలాంటి మనధర్మము అది ఆచరించిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్పగా పేరు తెచ్చుకున్నారు మనకు తెలుసు. ఆచరించిన వాళ్ళు నీచాతి నీచులుగా కూడా సమాజంలో గుర్తించబడ్డారు. అది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ద్వాపరంలోనే అట్లాంటి దుర్మార్గులు ఉన్నారంటే ఇంకా కలియుగంలో రాను ఇలా ఉంటారు. ఎంత నీచానికన్నా దిగజారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో వాళ్ళకి అర్థం కాదు. అందరూ ఒరేలా మనం చీకొట్టున్నారు, అసహించుకుంటున్నారు, అన్ని మంది ఇంత అంటుంటే మనం ఏం గ్రహించమా? ఆహా, అది అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు? కుక్కతో ఒక వంకర. కాసింత విశ్రాంతి తీసుకొని మరలా చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.